భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బాపట్ల జిల్లా అమృతలూరు మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం ఆరోగ్య సిబ్బందికి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఆరోగ్య సిబ్బంది స్థానిక ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించి ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని డాక్టర్ సంగెపు వెంకటలక్ష్మి మాట్లాడుతూ దోమలు తమ గుడ్లను డ్రమ్ములు, తొట్లు, రుబ్బురోళ్లు, పూలకుండీలు, ఫ్రిడ్జులు, కూలర్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు తదితర నీటి ప్రదేశాలలో దోమలు తమ గుడ్లని పెట్టే సంతతిని పెంచుకుంటూ ఉంటాయని అన్నారు. దోమలు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోధకాలు, మెదడు వాపు వ్యాధి వంటి వ్యాధులు వ్యాప్తి చెందడానికి కారణం అవుతున్నాయని చెప్పారు. ప్రజలు ఇంటిలోనూ ఇంటి బయట నీటి నిల్వలు కనీసం వారానికి ఒక్కసారైనా పరిశుభ్రపరచుకోవాలని తెలిపారు. తదుపరి నీటి నిల్వ ఉన్న ప్రాంతాలలో ఆసుపత్రి సిబ్బందితో కలిసి గంబూసియా చేపలను విడుదల చేశారు. ఈ చేపలు దోమ లార్వాలనుకున్న ద్వారా దోమల యొక్క ఉత్పత్తి తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణ అధికారి కొలి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ మండే బాబురావు, ఆరోగ్య పర్యవేక్షకులు పుట్టగుంట శ్రీనివాసరావు, పబ్లిక్ హెల్త్ నర్స్కొండమ్మ, ఆరోగ్య పర్యవేక్షకురాలు వరలక్ష్మి, ఆరోగ్య కార్యకర్త మేక శంకర్ ప్రసాద్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.